వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్ 2025లో మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా చేసింది దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఈ ఇయర్ 2025లో మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా పర్ఫామ్ చేసింది? సో ఈ సంవత్సరం కొంత వరకు చాలా పేషెన్స్ టెస్ట్ చేసింది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. చాలా మంది ఇన్వెస్టర్స్ గత 2023-24 సంవత్సరాల రిటర్న్స్ ని బాగా చూసి అదే స్థాయిలో మనకి మళ్ళీ మార్కెట్స్ లో రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఎస్టిమేట్ చేశారు. 2024 సందర్భంలో మనకి పర్టికులర్ గా మిడ్ క్యాప్ సెగ్మెంట్ కానీ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కానీ మార్కెట్ లో విపరీతమైన రిటర్న్స్ డెలివరీ. సో అదే టైంలో మనం చాలా మందిని వార్న్ చేస్తున్నాం. 2024 ఎండింగ్ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాల్యుయేషన్ డీవియేషన్ అవుతుంది అండ్ ఎప్పుడు కూడా ఒకటే సెగ్మెంట్ అట్లా మూవ్ అవటం అనేది జరగదు, కాన్షియస్ గా ఉండాలి అని చెప్పి. సో అనుకున్నట్టుగానే మనకు స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఇస్ ద లీస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇట్ హాస్ డెలివర్డ్ బై -4.75% ఆన్ యావరేజ్. అన్ని ఫండ్స్ కలిపి చెప్తున్నాను నేను, ఒక ఫండ్ ఎక్కువ ఒక ఫండ్ తక్కువ అనేది కాదు. కొన్ని పైన ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుతున్నాను. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఆల్సో. సో మొత్తం మీద మనకి ఒక -4.75% వీక్నెస్ తోటి మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అయితే క్లోజ్ అయింది. వేరాస్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇస్ లిటిల్ స్టేబుల్, వేర్ ఇట్ హాస్ డెలివర్డ్ 2.14% రిటర్న్ ఆన్ యావరేజ్. అండ్ మనకి మార్కెట్ టాప్ గెయినర్ కింద సెక్టార్ ఫండ్, ఆటో సెక్టార్ ఫండ్స్ 18% డెలివరీ చేశాయి. అండ్ దేర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ 15% డెలివరీ చేశాయి. నిఫ్టీ యాజ్ అన్ ఇండెక్స్ ఫండ్స్ హ్యావ్ డెలివర్డ్ 9.85%. సర్వీస్ ఇండస్ట్రీ హ్యాస్ డెలివర్డ్ 9.5%. మనకి సర్వీస్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, 9.5% డెలివరీ చేశాయి అవి. సెన్సెక్స్ has delivered, index based funds have delivered 8.44%, and energy and power has delivered 7.1%. so large cap has delivered 6.46%, whereas multi cap and flexi cap have delivered around 2.5% each. సో బేసిక్ ఓవరాల్ గా చూసుకుంటున్నప్పుడు మార్కెట్ లో మనకి సెక్టరల్ థిమాటిక్ ఫండ్స్ కొద్దిగా ఎక్కువగా రిటర్న్స్ డెలివరీ చేస్తాయి ఈ సంవత్సరం. వేరాజ్ మనకి బ్రాడర్ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ హ్యావ్ అండర్ పర్ఫార్మ్డ్ ద మార్కెట్స్, బాగా అండర్ పర్ఫార్మ్ చేసే పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్. అండ్ ఇక్కడ ఇంకో సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో లీస్ట్ పర్ఫార్మ్డ్ ఫండ్ -13% రిటర్న్ ఇచ్చింది, -13%. వేరాజ్ ద టాప్ ఫండ్ హ్యాస్ డెలివర్డ్ 4%. ఓకే, సో బేసిక్ గా -13 to +14 and +4 అని అంటే హియర్ అండ్ దేర్ మనకి 17% రిటర్న్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద టాప్ ఫండ్ అండ్ ద లాస్ట్ ఫండ్. బ్లడ్ ఇస్ 17%. దట్ యాక్చువల్లీ ప్లేస్ ద మేజర్ రోల్. ఇక్కడ ఫండ్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అనేది ఎందుకని అంటామంటే ఇదే రీజన్. ఇంత హ్యూజ్ డిఫరెన్స్ తోటి మనకేంటి స్మాల్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసేసుకుంటే రిటర్న్ వస్తుందని అనుకుంటారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ హియర్ ఇస్ 17% డిఫరెన్స్ ఇన్ వన్ సింగిల్ ఇయర్. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ ఎ రాంగ్ ఫండ్, మీరు ఎక్కడో బాటమ్ లో ఉండేవాళ్ళు. ఓకే, మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ ఇయర్ దేర్ ఆర్ ఒక ఏఎంసీ రిలేటెడ్ పేర్లు వాడకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఒక ఏఎంసీ రిలేటెడ్ ఫండ్ 50+ రిటర్న్స్ ఇచ్చింది. ఎవ్రీ వన్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ దట్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్. సాడ్ రియాలిటీ ఇస్ దట్ సేమ్ ఫండ్ హ్యాస్ డెలివర్డ్ -10.64% this year. The same fund, mid cap segment lo, that is the last fund, and the top fund has delivered 10.3% positive. The difference is 20+. ఎవరైతే లాస్ట్ ఇయర్ ఒక ఫండ్ పర్ఫామ్ చేస్తుందో దాని వెనకాల పరిగెట్టి అందులో పెట్టుబడి పెట్టుంటాడో, ఫస్ట్ దానికి లాస్ట్ దానికంటే మీరున్న ఆ ఫండ్ కి 20% తేడా ఉంది. ద పాయింట్ హియర్ ఇస్ ఆ ఫండ్ కరెక్టా, ఆ ఫండ్ రాంగ్, ఆ ఫండ్ బ్యాడ్, ఆ ఫండ్ గుడ్, ఇది కాదు మాట్లాడు. ఒక ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు దాని అండర్లైన్ అసెట్స్ ఏంటి, దాంట్లో ఉండే రిస్క్ కండిషన్స్ ఏంటి, ఏ సెక్టార్ లో వాళ్ళు ఉన్నారు, ఆ కంపెనీల ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, వాటిలో గ్రోత్ ఉందా లేదా, పీఈకి ఏమన్నా డీవియేషన్స్ ఉన్నాయా. సీ ఫ్యూ ఏఎంసీస్ టేక్ అన్ అగ్రెసివ్ బోల్డ్ బెట్స్, 9%, 8% ఒక్కొక్క స్టాక్ ఇస్తారు. అట్లా 5-6 స్టాక్స్ కి ఇస్తారు. అంటే 5-6 స్టాక్స్ ఎంటైర్ ఫండ్ డిసైడ్ చేస్తాయి. సో అట్లీస్ట్ ఇట్స్ నాట్ రాంగ్. మరి హైయెస్ట్ రిటర్న్ కూడా అదే అట్లాంటి ఫండ్సే ఇస్తాయి, లోయెస్ట్ రిటర్న్స్ కూడా అలాంటి ఫండ్సే ఇస్తాయి. ఇట్ ఈస్ దేర్ ఫిలాసఫీ, దట్స్ హౌ దే డూ దేర్ జాబ్. అది వాళ్ళ తప్పేం కాదు. మనకి సూట్ అవుతుందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది ఎక్కడ ట్రాప్ అయ్యారంటే ఇక్కడే. ఇన్ 2023 and 2022 there is one AMC everyone spoke about, విపరీతమైన రిటర్న్స్. వాట్ హ్యాపెన్ ఇన్ 2024? లీస్ట్ రిటర్న్. వాట్ అబౌట్ ద 2024 టాప్ ఫండ్స్? ఇన్ 2025 లీస్ట్ రిటర్న్స్. ద సాడ్ రియాలిటీ ఇస్ 22-23 ఇయర్స్ లో ఏవైతే టాప్ రిటర్న్ ఇచ్చాయో 24 లో అది లాస్టే, 25 లో కూడా లాస్ట్ బట్ వన్. సి ఇక్కడ ఈ స్టార్ రేటింగ్లు, ప్రీవియస్ రిటర్న్లు, నేను మొత్తుకునేది ఎప్పుడు అదే. అరే ప్రీవియస్ రిటర్న్స్ చూసి పెడితే రిటర్న్స్ వస్తాయని ఎవడు చెప్పాడు? ఏ అడ్డగాడిది చెప్పాడు? వాడు అడ్డగాడిదే. ఎందుకు? ఇన్వెస్టర్స్ డబ్బులు తాడుకున్నాడు. నువ్వు రాంగ్ అడ్వైస్ ఇచ్చావు కదా. అందరి ముందరకు వచ్చి స్టార్ రేటింగ్లు చూడు, లాస్ట్ ప్రీవియస్ రిటర్న్స్ చూడు, ఎంత పెద్ద దెబ్బ కొట్టింది అది. అండ్ ఆల్ దోస్ ఫండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ బెంచ్ నౌ. డబ్బే కదా. సో అందుకే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ ని నేర్చుకోవాలి.
వాడు అండర్లయింగ్ అసెట్స్ ఏంటో చదవాలి, సెక్టార్స్ ఏంటో చదవాలి, ఒక్కొక్క స్టాక్ ఎంత వెయిటేజ్ ఇస్తున్నారో చదవాలి. ఇవన్నీ తెలుసుకోకుండానే వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం నెగిటివ్ చేశారు అనుకోవచ్చా? 100%. అడ్వైజర్తో వెళ్తే ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ అడ్వైజర్ ఎప్పుడు కూడా రిస్క్ తగ్గించడానికి ట్రై చేస్తాడండి. అడ్వైజర్ జాబ్ ఏంటి అని అంటే మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం. అడ్వైజర్ విల్ నెవర్ చేజ్ రిటర్న్స్. మీరేం చూస్తారు వైల్ ఇన్వెస్టింగ్? యూ లుక్ ఎట్ రిటర్న్స్. రిటర్న్స్ ఈజ్ యర్ అల్టిమేట్ గోల్ ఇన్ మైండ్ వైల్ ఇన్వెస్టింగ్. కానీ అడ్వైజర్ అల్టిమేట్ గోల్ రిటర్న్స్ కాదు, మీ సేఫ్టీ. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఒక అవసరానికి ముడిపడి ఉంటుంది. డబ్బులు గాల్లో అట్లా నిసిరేస్తున్నారా? లేదు కదా. మనం అట్లా గాల్లో ఇన్వెస్ట్ చేయట్లేదు కదా. వాట్ ఎవర్ ద మనీ దట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇస్ ఫర్ ఎ పర్పస్. పిల్లలు XYZ పెట్టుకుంటాం కదా, 5 years తర్వాత ఇల్లు, ఒక కారు, వాట్ ఎవర్ ఏదో ఉంటుంది కదా. ఆ బేసిస్ మీద కదా మీరు సెలెక్ట్ చేయాల్సింది. అండ్ అట్ ద సేమ్ పాయింట్, yes, when compared to a regular retail investor, definitely an MFD will have an extra edge. How? They will go to, అంటే వాళ్ళకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. AMC మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా. ఫండ్ మేనేజర్స్ వస్తారు, వాళ్ళ ఓవర్ వ్యూ చెప్తారు, వాళ్ళు అంటే వాళ్ళు మార్కెట్ ఎలా ఉండబోతోంది, వాళ్ళ కండిషన్స్ ఏంటి. సో డెఫినెట్గా మీకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో దే నో అసలు కాన్సన్ట్రేటెడ్ బెట్ ఉండటం వల్ల జరిగే నష్టాలు ఏంటి, డైవర్సిఫికేషన్ ప్రాపర్గా లేకపోతే నష్టాలు ఏంటి, దే నో. వాళ్ళకి తెలుసు కాబట్టి అంత రిస్క్ తీసుకోరు. దే డోంట్ వాంట్ టాప్ రిటర్న్స్, దే వాంట్ అబోవ్ యావరేజ్ రిటర్న్స్. ఇప్పుడు యావరేజ్ మిడ్ క్యాప్ రిటర్న్స్ 4% ఎంత వచ్చిందని చెప్పారు. 4 కంటే 1 ఎక్కువ వచ్చినా చాలు. ఇప్పుడు ఫస్ట్ మిడ్ క్యాప్ కంపెనీ ఎంత రిటర్న్ డెలివరీ చేసింది? 10 ఇచ్చింది. ఓకే. అండ్ ఒక టాప్ 5 లో 5th కంపెనీ 6.83 డెలివరీ చేసింది. నాకు 5 వస్తే చాలదా? చాలు. యూ గాట్ ద పాయింట్. 5% రిటర్న్ చాలదా? ఈ సంవత్సరం హైయెస్ట్ రిటర్న్స్ ఎక్కువ డెలివరీ చేసింది మిడ్ క్యాప్. ఏది మనం ఇండెక్స్ బేస్డ్ మీద చెక్ చేస్తే దేర్ ఆర్ సెక్టర్స్ విచ్ హావ్ అవుట్ పర్ఫార్మ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్ మిడ్ క్యాప్ హెస్ డెలివర్డ్ ద గుడ్ రిటర్న్. స్మాల్ క్యాప్ మైనస్, లార్జ్ క్యాప్ is around 6. So you sitting at, considering all small, mid and large as a pack మీ పోర్ట్ఫోలియోలో, you sitting at 5% సరిపోదా? That is above average returns కదా. That is how a portfolio has to be built. When you start chasing the top returns, you will also have a probability of losing the game completely. That what the history has proven in 24, in 25, in 23, in 2020, in 2018, in 2019, there are few AMCs which have outperformed extremely. ఇప్పుడు వాటి పేర్లు కూడా ఎవరు గుర్తులేవు. యాజ్ అన్ MFD మేము ఆ పేర్లు వాడకూడదు కాబట్టి వాడలేకపోతున్నాం. అవును, వాటి పేర్లు కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. ఎందుకు? దట్ ఈస్ హౌ ద మార్కెట్ వర్క్స్. ఏఎం పెరిగిపోతుంది, దే కాంట్ చేంజ్. ఇప్పుడు వాళ్ళు దే వాంట్ ఎగ్జిట్ అండి, అది బాగాలేదని వాళ్ళకి తెలుసు. ఏఎంసీకి తెలియదు అది బాగాలేదని తెలుసు. వాళ్ళు అమ్మాలంటే వాళ్ళకి లిక్విడిటీ దొరకాలి కదా. మీరు 3,000 కోట్లు 5,000 కోట్ల దగ్గర ఉన్నప్పుడు 8% వెయిటేజ్ తీసుకున్నారు, అది 35,000 కోట్లకి వెళ్ళింది. ఇప్పుడు ఏఎం పెరిగిపోయింది కదా, మరి లిక్విడిటీ దొరకాలి కదా. కన్సర్న్స్ పెరిగాయి కదా, 50,000 కోట్లు 1,00,000 కోట్లు కన్సర్న్స్ పెరుగుతాయి కదా. అవును, పెద్ద పెద్ద ఏఎం ఉండే కంపెనీస్ యూజువల్లీ, అంటే నేను అన్ని అని చెప్పట్లేదు, అన్ని అని కాదు, యూజువల్లీ స్టేబుల్ గా ఉంటాయి తప్పించి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వవు. కొంచెం అంటే యావరేజ్ రిటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు ఎనీ ఇన్వెస్టర్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద అండర్లయింగ్ ఎసెట్ ఫస్ట్. అండర్లయింగ్ ఎసెట్స్ ఏమున్నాయో చెక్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. అండ్ ఇఫ్ యూ చెక్ 10,000 crores బిలో ఉండేటువంటి మిడ్ క్యాప్ కంపెనీస్ హ్యావ్ డెలివర్డ్ బెటర్ రిటర్న్స్. సార్ కానీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 2025 పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్, ఎవరైతే బిగినర్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇప్పుడు కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నారు. పడాలి. వన్ షుడ్ హ్యావ్ అన్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఫియర్. భయం లేకనే కదా ఇట్లా చేసింది. భయం ఉండాలని నేను ఎప్పుడూ చెప్తాను. భయం లేకపోతే మీరు మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేస్తారా? చెయ్యరు కదా. నేను అదే చెప్పేది, అవి డబ్బులు అండి. అండ్ డబ్బులు భయం లేకుండా పెడతారా? భయం ఉండద్దా? మనిషికి భయం ఉండాలా లేదా? భయం లేని సమాజాన్ని మనం ఊహించుకోగలుగుతామా? మరి పెట్టుబడి మీద భయం లేకపోవడం ఏంటి? పోయిన సంవత్సరం అందరూ ఏం మాట్లాడారు? ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయంట. కొంతమంది కామెంట్స్ చూసా, కుక్కలు తన డబ్బులు వస్తాయంట మ్యూచువల్ ఫండ్స్ లో. కుక్కలు నువ్వు తన్ను మరి అట్లా ఉండదు కదా. అరే అంత అవహేళన మ్యూచువల్ ఫండ్ అంటే నీకు. వెన్ యూ హ్యావ్ ఎ చీప్ ఒపీనియన్ ఇట్ విల్ పనిష్ యూ. నాకు చాలా కోపం వచ్చింది అవి చూసి. అరే నీకు అంత చీప్ ఒపీనియన్ ఉందా మ్యూచువల్ ఫండ్ అంటే? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ హియర్. దెన్ నీకు రెస్పెక్ట్ లేదు. నువ్వు పెట్టే పెట్టుబడి మీద, నువ్వు పెట్టే పెట్టుబడి మీద భయం లేదు. నీకు భయం ఉండాలి కదా. ఇట్ హ్యాస్ టు బి మానిటర్డ్. కరెక్ట్ గా ఉందా లేదా, అండర్లయింగ్ అసెట్స్ బాగున్నాయా లేదా, క్వాలిటీ ఉన్నాయా లేదా, దాని అండర్లయింగ్ స్టాక్స్ అన్ని మరి చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేయకుండా చేస్తే ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది, తిను అంతే. సో యూ హ్యావ్ టు రివ్యూ ద పోర్ట్ఫోలియో అండ్ వైల్ పికింగ్ అప్ వైల్ క్రియేటింగ్ ఎ పోర్ట్ఫోలియో యూ హ్యావ్ టు చెక్ ద అండర్లయింగ్ అసెట్స్, sector allocations, the earnings growth, PE ratios. You have to check everything.
అవును. ఒక స్టాక్ రీసెర్చ్ కంటే ఒక ఫండ్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం. ఎన్నో స్టాక్స్ మనం అర్థం చేసుకోవాలి, సెక్టార్స్ అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. రిటర్న్స్ వస్తాయి, ఎంతో కొంత వస్తాయి. నేను ఎప్పుడు క్లయింట్స్ అంటే వ్యూవర్స్ ఒక మాట చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మార్కెట్ ఇచ్చినంత రిటర్న్ తీసుకుంటారా, ఎంతో కొంత తీసుకుంటారు. ఎంతో కొంత అంటే -10. ఇచ్చినంత. మార్కెట్ ఎంత ఇచ్చింది మనకి? మిడ్ క్యాప్ సెగ్మెంట్ 6% యావరేజ్ ఇచ్చిందా? అవును. ఏది ఇండెక్స్ లెవెల్లో యావరేజ్ 5 or 6 దాకా మాట్లాడుకున్నాం కదా. మరి ఆ రిటర్న్ తీసుకుంటారా? సమ్ 4 to 6 బ్యాండ్ ఏదో ఇచ్చింది. మార్కెట్ ఇచ్చినంత తీసుకోవాలి కదా, ఎంతో కొంత కాదు కదా. ఎంత ఇస్తే అంత తీసుకో. మార్కెట్ ఇచ్చినంత తీసుకోవాలి. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఎ పోర్ట్ఫోలియో. మార్కెట్ ఎంత ఇస్తుందో దానికంటే ఇంకొక % ఎక్కువ తీసుకునే ప్రయత్నం, అంతే. అంతేగాని తక్కువ కాదు. దట్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ మోస్ట్